అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు తీవ్ర ప్రభావం చూపనున్నారు. అమెరికాకు వలస వచ్చిన వారిలో మెక్సికన్ల తర్వాత భారతీయులదే రెండో స్థానం. ఈ ఏడాది ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకంగా మారాయి. సంఖ్యాపరంగా చూస్తే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నా నానాటికి భారతీయ అమెరికన్ల ప్రభావం పెరుగుతుండటంతో వారిని విస్మరించే పరిస్థితి లేదు. అందుకే రెండు ప్రధాన పార్టీలు వీరి ఓట్లను దక్కించుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నాయి. అమెరికాలో నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓట్లు కీలకంగా మారాయి. అక్కడి దేశ రాజకీయాల్లో భారతీయ మూలాలు ఉన్నవారు కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఓటర్లుగానే కాకుండా రాజకీయ నేతలుగా, అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధులు సేకరించే వారిగా ఇలా అనేక అంశాల్లో భారతీయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అమెరికా మొత్తం ఓటర్లలో భారతీయ అమెరికన్ల ఓట్లు దాదాపు 21 లక్షలుంటాయి. సంఖ్యాపరంగా చూస్తే తక్కువే అయినా వీరి ప్రభావం నానాటికి పెరుగుతుంది. వీరిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అందుకే రెండు ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు భారతీయ అమెరికన్లను విస్మరించే పరిస్థితి లేదు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కూడా భారతీయ మూలాలున్న వ్యక్తి కావడం గమనార్హం. భారతీయ అమెరికన్లలో ఎక్కువ మంది విద్యాధికులే ఉన్నారు. అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల సామర్థ్యమున్న స్వింగ్ రాష్ట్రాల్లో భారతీయుల జనాభా ఎక్కువగా ఉంది. స్వింగ్ స్టేట్స్ గా పిలిచే పెన్సిల్వేనియా, ఆరిజోనా, నెవడా, జార్జియా, మిషిగన్, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లు అత్యధికంగా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బక్స్ కౌంటీలో భారతీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. మిషిగన్, జార్జియా రాష్ట్రాల్లోనూ భారతీయ సంతతి అధికంగా ఉంది. దీంతో వీరి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకు కీలకంగా మారనుంది. స్వింగ్ రాష్ట్రాల్లో హారిస్, ట్రంప్ విజయావకాశాలపై ఇండియన్ ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉందని సర్వేలు అంటున్నాయి. అమెరికాలో దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మందికి పైగా యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా మారినట్లు వెల్లడించాయి. గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేసినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 2020 ఎన్నికల్లో 71% ఇండో అమెరికన్లు ఓటేసినట్లు చెప్పాయి. ఈసారి 91% మంది ఓటు వేసే అవకాశాలున్నాయని ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వే అంచనా వేసింది. అమెరికాలో ప్రధాన పార్టీలకు భారతీయ అమెరికన్ల నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు వెళుతున్నాయి. అక్కడ భారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం $1.45 లక్షల ఉంది. ఇది అమెరికన్లతో పోలిస్తే 21% ఎక్కువ. హారిస్ కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా $5.5 కోట్ల విరాళాలొచ్చాయి. వాటిలో ఎక్కువ మొత్తంలో మనవారి నుంచే వచ్చాయి. డెమోక్రటిక్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు ఉన్నారు. అక్కడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు, సిటీ కౌన్సిల్లు, స్కూల్ బోర్డులకు ప్రాతినిధ్యం వహిస్తున్న, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న భారతీయ మూలాలు ఉన్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. యుఎస్ కాంగ్రెస్ లో 5 భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది 7కు పెరుగుతుందని భావిస్తున్నారు. అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6% కానీ వారిలో 4.4% మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బైడెన్ పాలన యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు. హారిస్ అధ్యక్షురాలిగా ఎన్నికైతే ఆ సంఖ్య 200 పెరిగే అవకాశం ఉందని అంచనాలున్నాయి. భారతీయ అమెరికన్లలో దాదాపు 55% మంది డెమోక్రటిక్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తాజా సర్వేలు వెల్లడించాయి. 25% మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిచ్చారు. 15% మంది స్వతంత్రులకు మద్దతివ్వగా మిగిలిన వారు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు విముఖత చూపినట్లు సర్వేలు తెలిపాయి. 2020 నుంచి ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న వైన స్పష్టంగా కనిపిస్తోందని సర్వేలు చెప్పాయి.